జరగదు. ఒకవేళ అట్లా మూగపోతే మేము జనసేన పార్టీలో కొనసాగే అర్హత కూడా మాకు ఉండదు. ఎందుకంటే మేము కళ్యాణ్ గారి అడుగుజాడల్లో వెళ్ళేటువంటి జన సైనికులు కాబట్టి నేను ఒక విషయం మీకు చెప్తాను. అధికారం మాది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ మీద గళమెత్తిన వాస్తవమే. నేను ఇప్పటికీ చెప్తున్నా, నేను ఓపెన్గా చెప్తున్నా, కూటమిలో పూర్తి స్థాయిలో పొత్తు ధర్మాన్ని పాటిస్తుండే పార్టీ జనసేన పార్టీ. నో డౌట్ అబౌట్ దట్. నేను ఈరోజు మా నాయకుడు మాకు ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఇస్తాడో, కూటమి ధర్మాన్ని పాటించి మీరు ప్రజల వైపు ఏ రకంగా నిలబడాలని మాకు ప్రతిరోజు ఆదేశిస్తాడో, యాజ్ అన్ ఇన్ఛార్జ్గా నాకు ఏదైతే ఆయన యొక్క ఆదేశం వస్తుందో దాన్ని తూచ తప్పకుండా పాటిస్తున్నటువంటి వ్యక్తి నేను. అలాగే మా జన సైనికులు వీరమేగా. ఇక్కడ చాలామందికి ఏమొస్తా ఉంది, వాస్తవంగా మనం అవునన్నా కాదన్నా నేను కూడా ఇన్ని రోజులు మౌనం పాటించింది వాస్తవమే. తెలుగుదేశం పార్టీకి బీజేపీకి ఒక గ్యాప్ అనేది ఏర్పడింది అనేది ఇది అందరికీ తెలిసిన విషయం. ఇంకా దాన్ని సరిదిద్దడానికి జనసేన పార్టీ ఎంత ప్రయత్నించినా కూడా వాళ్ళ అభిప్రాయాలు కలవట్లేదు. నేను ఓపెన్ చెప్తున్నా, ఈరోజు వాళ్ళ అభిప్రాయాలు కలవట్లేదు. అక్కడ కాస్త ప్రజలు ఇబ్బంది పడుతున్న మాట జనసేన పార్టీ ఒప్పుకుంటుంది. కానీ ఇది ఇక్కడితో ఆగదు. నెక్స్ట్ జనసేన పార్టీనే రంగంలోకి దిగుతాం. ప్రజలకు ఏదైనా ప్రాబ్లం వస్తే వదిలే ప్రసక్తే ఉండదు. కానీ ఇక్కడ మీరన్నటువంటి నిధుల విషయం నేను చెప్తున్నా. మీరన్నటువంటి నిధుల విషయంలో ఫస్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉన్నటువంటి స్పీడ్ వాస్తవంగా గ్రామంలో రోడ్లు వేయగలిగినాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ద్వారా ప్రతి గ్రామానికి ప్రతి పంచాయతీకి ఫండ్స్ ఇవ్వగలిగినాం. అలాగే గోకులం షెడ్లు కూడా గతంలో శాంక్షన్ కానటువంటి వేడు కూడా శాంక్షన్ చేయగలిగినాము. సో కొన్ని అభివృద్ధి పనులు చాలా వేగవంతంగా నడిచినాయి. మధ్యలో అలసత్వ మాత్రం వాస్తవమే. అండ్ ఇదంతా ఖచ్చితంగా కవర్ అవుతుంది. ఎందుకంటే నేను ఇప్పటికీ చెప్తున్నాను, ప్రతిరోజు వాల్యూబుల్, ప్రతి సెకండు వాల్యూబుల్. నేను ఇప్పటికీ దాదాపు 18 నెలలు 18-20 నెలల పాలన అయిపోయింది. సో ఇంకా మనకు ఇంకా 40 నెలల పాలన ఉంది. సరే, ఇంకొక 3 సంవత్సరాలు అనుకోండి, తప్పకుండా ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చే ప్రజల మధ్యలోకి వస్తాం. ఇది మాత్రం గ్యారంటీ 100% చెప్పగలను. కానీ ఇప్పుడు జనసేన పాత్ర ఏమని మీరు చాలాసార్లు అడుగుతున్నప్పుడు కూడా నేను ఇప్పటికీ చెప్తున్నా, అసలు జనసేన పార్టీ ఆదోని నియోజకవర్గ జనసేన పార్టీ గుండె చప్పుడే ఆదోని నియోజకవర్గ ప్రజలు. మేము ఈరోజు ఆదోని నియోజకవర్గ ప్రజల్ని చేయి పట్టుకునే ఈరోజు మేము రాజకీయాలు చేసినాము. మా వంతుగా ఇక్కడ ఉన్నటువంటి ఫ్రెష్గా రాజకీయాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని ఈరోజు రాజకీయంగా అడుగులు వేయించగలిగినాం. సో తప్పకుండా ప్రజల వైపు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రజల వైపు నిలబడతాము. ఇంకా మీకు అన్నీ తెలిసిన విషయమే. నేను ఒక 6 months నుంచి వాస్తవంగా వచ్చేసి నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల నేను లేకపోవడం అనేది వాస్తవం. బట్ చాలామంది అనుకుంటుంటారు, మల్లప్ప ఈరోజు లేడంటే ఇతను ఏదో ఊరికే తప్పించుకోవడానికి మాట్లాడుతున్నాను. నేను తప్పించుకునే వ్యక్తే కాదు. అట్లా తప్పించుకోవాలని అనుకుంటే ఎప్పుడో ఈ రాజకీయాలు మానేసే పరిస్థితి నాది. కానీ నేను నియోజకవర్గ ప్రజల కోసం నేను నిలబడాలనే అనుకుంటున్నాను. సో నిలబడతాను కూడా తప్పకుండా. అది పవన్ కళ్యాణ్ గారు మాకు ఇచ్చినటువంటి ధైర్యం, మాకు ఇచ్చినటువంటి స్ఫూర్తి. డెఫినెట్గా ఆదోని నియోజకవర్గ ప్రజలకు నేను హామీ ఇస్తున్నా. ఇప్పుడు అలసత్వం అయిందైతే వాస్తవమే. తప్పకుండా ఇవన్నీ తెలుసుకొని తప్పకుండా ముందుకెళ్తామని మేము తెలియజేస్తున్నాం.